హాయ్ హలో నమస్తే. నా పేరు సంధ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? డే 3 మేమందరం కలిసి అలిపిలో బోటింగ్ చేయడానికి అలిపి ప్లేస్కి అయితే వచ్చేసామండి. అందరూ వెయిట్ చేస్తున్నారు. పబ్లిక్ అందరూ చాలా మంది అయితే ఉన్నారు. సమ్మర్ కాబట్టి బోట్లు కూడా రెడీ అయిపోయి అయితే ఉన్నాయి బోటింగ్ చేయడానికి. పూర్తిగా మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుందండి. ఎందుకంటే బోటింగ్ ఛార్జ్ ఎంత పడింది, ఇంతమంది వెళ్తున్నాం కదా, అన్ని ఫెసిలిటీ ఉన్నాయా లేదా, బోట్లో డే అండ్ నైట్ బోట్లో ఉండొచ్చా, మాకు ఫుడ్ ఏ విధంగా పెట్టారు, మేము బోట్లో ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది నేను వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకండి ఆలస్యం, మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? మేము మున్నార్ నుండి అలిపికి రాగానే ఫుల్ వేడి అండి. చెమటలు అయితే ఇలా కారుతున్నాయి, అసలు తట్టుకోలేకపోయినాం ఆ వేడికి. మున్నార్లో అయితే వర్షం పడుతుంది, అసలు ఫ్యాన్లు కూడా లేవండి. అక్కడైతే హోటల్లో అయితే దుప్పట్లు కప్పుకొని పడుకున్నాము. సో ఇంత వేడికి అయితే రాగానే తట్టుకోలేకపోయి వెంటనే అయితే బోట్లోకి వెళ్ళిపోదామని బోట్ వాళ్ళకి ఫోన్ చేసాం. మేము 10:30 కల్లా అలిపిలో ఉన్నాము. ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, బోట్ వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నాము, ఒక 40 నిమిషాలు టైం పడుతుంది, మీరు ఇంతలకు టిఫిన్ చేయండి అని చెప్పి ఒక హోటల్ పేరు చెప్పారు. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళామండి. టిఫిన్ అయితే అస్సలు బాగాలేదండి. కాఫీ కూడా అస్సలకే బాగా నచ్చలేదు నాకైతే. పూరి ఉన్ను ఆలు కూర అండి, అస్సలు బాగాలేదు. సరే ఎక్కడికైనా వెళ్తే ఇంకా తప్పదు కదా, అడ్జస్ట్ కావాలి కాబట్టి ఆ టిఫిన్ తినేసి ఇంకా మేము తీసుకున్న బోట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోనండి మేము తీసుకున్న బోట్ అయితే ఇదన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్లో బోట్ నడిపే వాళ్ళు కనబడ్డారు కదా, వాళ్ళు ముందు హాల్ అన్నమాట. ఇదిగోనండి ఇది హాలు, సోఫాలు ఉన్నాయి, టీవీ ఉన్నది, ఏసీలు ఉన్నది, వ్యూ మొత్తం చూడడానికి విండోస్. ఇలా మేము వెళ్తున్నాం కదా, అక్కడ కింద మొత్తము హాల్ వచ్చేసి 4 బెడ్రూమ్లు వచ్చాయండి. ఇటు సైడు మనకు వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్ 4 బెడ్రూమ్లు వచ్చాయి. స్టేట్కి కనబడుతుంది కదా, అది కిచెన్ వెనకాల బాల్కనీ అయితే సూపర్ డూపర్గా ఉందండి. ఇదిగోనండి మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కడానికి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. మనకు లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. స్ట్రేట్గా వెళితే డైనింగ్ హాలు, తర్వాత 2 బెడ్రూమ్స్ పక్కకు ఉన్నాయి. పైన 3 బెడ్రూమ్స్, డైనింగ్ హాలు, కింద 4 బెడ్రూమ్స్, హాలు, కిచెన్, బాల్కనీ. మనకి ఇంట్లో ఏ విధంగా ఉందోనండి అదే విధంగా బోట్లో కూడా అసలు ఎంత బాగా పెద్ద బిల్డింగ్ లాగానే కట్టారండి. చాలా బాగుంది. ఫస్ట్ బోట్లోకి అయితే మేమే వచ్చాము. మేము తీసుకున్న రూము మీకు మధ్యలో చూపిస్తానండి. ఇది పైన 3వ రూమ్ అన్నమాట. రూమ్ కూడా చాలా బాగుందండి. బెడ్ అయితే చాలా బాగుంది. అసలు మనం రెడీ అయ్యి చూడడానికి మిర్రర్ ఉంది, స్నానాలు చేసుకోవడానికి బాత్రూమ్ ఉంది, పడుకోవడానికి బెడ్, చల్లగా బాడీ కూల్ కావడానికి ఏసీ, ఫ్యాన్లు ఉన్నాయి. మనం కూర్చొని వ్యూను ఎంజాయ్ చేయడానికి ఒక విండో. చూసారండి ఎన్ని బోట్లో ఉన్నాయి. ఇంకా బోట్ అయితే కదలలేదు. మా వాళ్ళైతే వెనక నుండి వస్తూ ఉన్నారు. ఏసీ కూడా బాగుంది. బాత్రూమ్ చూడండి మన ఇంట్లో ఏ విధంగా ఉంటుందో టైల్స్ తోటి అదే విధంగా బోట్లో కూడా ఉందండి. మిర్రర్ కూడా ఉంది. మంచి ఫ్రెష్ అప్ అయితే కావచ్చు. మేము రాగానే మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే అయినాం. ఎందుకంటే ఆ వేడికి తట్టుకోలేక స్నానాలు వెంటనే చేసేసాము. మంచిగా ఎవరి బెడ్రూమ్ వాళ్ళకైతే ఉందన్నమాట. ఇది డైనింగ్ హాల్ అండి. చాలా బాగుందండి. చాలా పెద్దగా ఉంది. ఎంతమంది అయినా కూర్చొని తినొచ్చు. మొత్తానికి హాల్కి మొత్తానికి ఒక 5 ఏసీలు ఉన్నాయండి. డైనింగ్ టేబుల్స్ 3 ఉన్నాయి. మనం తిన్న తర్వాత వ్యూను ఎంజాయ్ చేయడానికి కూడా బాల్కనీ ఉంది. పైన కూడా కింద ఉంది, పైన ఉందండి. చైర్లు కూడా వేసి పెట్టారు. అక్కడ పిల్లలైతే కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేశారండి. చాలా బాగుంది. ఇదన్నమాటనండి డైనింగ్ హాల్. చాలా బాగుంది. ఒక 2 డైనింగ్ టేబుల్కి 2 ఫ్యాన్లు అయితే పెట్టారు. చాలా పెద్దగా ఉంది. అసలు మనకు ఇంట్లో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉందండి. చాలా బాగా అయితే బోట్లో రూమ్స్ కూడా, హాల్ కూడా. ఇక్కడ చూసారా అండి టీవీ కూడా మనం చూడడానికి, మనము డ్యాన్స్లు వేసుకోవడానికి కింద ఉన్నాయి. అసలు సౌండ్ బాక్సులు పైన కూడా ఉన్నాయండి. ఇంకా డైనింగ్ హాల్ నుండి ఇట్లా ఎంట్రన్స్ కాగానే స్ట్రెయిట్గా మేము తీసుకున్న రూమ్ అండి. ఈ రూమ్ చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది. ఒక బెడ్ వచ్చింది, 2 సోఫాలు వచ్చాయి. చుట్టూ వ్యూ ఉందండి. ఆ వ్యూ మొత్తం చూడొచ్చు మేము తీసుకున్న బెడ్రూమ్లో అయితే. ఇంకా బోట్ అయితే ఇంకా కదిలిందండి. మేమందరం వచ్చేసాము బోట్లోకి. అస్సలు రాగానే చల్ల కూల్ డ్రింక్స్ ఇచ్చారండి మాకైతే. బాడీ హీట్గా ఉంది కాబట్టి చల్లగా తాగానే ప్రాణం లేసి వచ్చినట్టు అయిందండి ఆ వేడికి. ఇంకా వేడి అనుకునే లోపల మేము వెళ్ళిన ఒక 1.5 అవర్కి అయితే వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో ఫుల్ ఎంజాయ్ చేసామంటే చాలా బాగుంది.
బాగుంది. వర్షం పడుతూ ఆ బోట్లో ఎంత ఎంజాయ్ చేసామోనండి. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం బోట్లో అయితే. మేము బోట్లో ఏ విధంగా బుక్ చేసుకున్నామంటే ముందు రోజే బుక్ చేసుకున్నామండి. ఇంత దూరం వచ్చిన తర్వాత సీజన్ కదా, మరి బోట్లు ఉంటాయో ఉండవో తెలియదు కాబట్టి మేము ముందు రోజే డే అండ్ నైట్ ఉండడానికైతే 22 మెంబర్స్కి 45,000 మేము వెళ్ళగానే కూల్ డ్రింక్స్ ఇచ్చారు. తర్వాత ఫుడ్ పెట్టారు. తర్వాత నైట్ మార్నింగ్ మొత్తం కలిపి మాకు 45,000 అని తీసుకున్నారండి మాకు ఆ ఛార్జ్ అన్నమాట. ఒకవేళ మీరు నైట్ ఉండము అనుకుంటే మీరు మార్నింగ్ 11కి ఎక్కి బోటు ఈవినింగ్ 6 వరకు మనల్ని ఎక్కడ ఎక్కించుకుంటారో మొత్తం తిప్పి అక్కడే డ్రాప్ చేస్తారండి. మనము మళ్ళీ వెళ్ళిపోవచ్చు. మనం ఎక్కడికైనా వేరే ప్లేస్కు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మేమైతే నైట్ ఉన్నాం. నైట్ అయితే ఉండని అవసరం లేదండి. మన బయట మళ్ళీ మేము రూమ్ తీసుకోవాలి అదంతా ఎందుకని నైట్లోనే ఒకసారి ఎలా ఉంటుందో అని చూసాము. కానీ మనకు మార్నింగ్ 11:30 నుండి నైట్ వరకు తిప్పుతారండి. ఒక నైట్ 8:30 వరకు ఒక దగ్గర ఆపేసి బోట్ ఆఫ్ చేస్తారు. ఇక నైట్ అంతా అక్కడే ప్లేస్లో ఉంటుంది. మాకు నైట్ అంతా వర్షమే పడిందండి. సో మాకు కూల్ డ్రింక్స్ ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత ఫ్రూట్స్ ఇచ్చారండి. ఫ్రూట్స్ 4 రకాలు ఇచ్చారు. యాపిల్స్, గ్రేప్స్, పైనాపిల్, తర్వాత అరటిపండ్లు అవి కూడా తిన్నాము. ఇంకా తర్వాత కిచెన్ చూడండి, చాలా బాగుందండి. కిచెన్ మన ఇంట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కిచెన్ కబోర్డ్ తోటి ఉంది. మాకే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చేపలు, పెద్ద చేపలు ఉంటాయి కదా, నీట్గా కడిగేసి మసాలాలు పట్టిస్తున్నారు. తర్వాత వెజ్ తినే వాళ్ళకు క్యాబేజీ, కొబ్బరి పౌడర్ వేసి క్యాబేజీ ఫ్రై చాలా బాగుందండి. చిన్న చేపల పులుసు సూపర్ డూపర్గా అయితే ఉందండి. దాంట్లో చింతపండు వేయకుండా వేరే ఏదో వేసారండి. మేము చూసాము, అది అడుగుతాం అనుకున్నాం కానీ మర్చిపోయాము. చాలా బాగుంది చిన్న చేపల పులుసు అయితే. ఇది మసాలా చూసారా అండి, మసాలా కూడా వేరే ఫ్లేవర్ వచ్చింది. చాలా బాగుంది చేపలు. వాళ్ళ ఫుడ్ అయితే చాలా బాగుందండి. 45,000 ఓకే. నైట్ లేకపోతే తక్కువవుతుందండి. మనకు నైట్ డిన్నర్ పెట్టిళ్ళు, మళ్ళీ తెల్లారి మార్నింగ్ టిఫిన్ పెట్టారు కాబట్టి నైట్ అంతా మరి 6 బెడ్రూమ్లు ఇచ్చారు కాబట్టి ఛార్జ్ బయటైనా అంతే ఉంటుంది కదా. సో కొంచెం ఎక్కువ కావచ్చు, మనం వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇదన్నమాట. వాళ్ళని అడుగుతున్నానండి, మీరు ఇక్కడే ఉంటారా ఏంటి, మీకు ఎంత శాలరీ అంటే వాళ్ళు ఇక్కడే ఉంటారటండి. నెల శాలరీ లాగా మొత్తము మగవాళ్ళే ఉన్నారు, ఆడవాళ్ళు మాత్రం అస్సలకే లేరండి. ఇంకా వెజ్ తినే వాళ్ళకైతే ఇక ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. బీన్స్, క్యారెట్, ఆలు ఫ్రై. ఇంకా వీళ్ళ ఫ్రిడ్జ్ చూడండి ఎంత బాగా సర్దుకున్నారో, ఒక్క మరకలు లేకుండా నీట్గా అన్నీ ఉన్నాయి. బోట్లు అయితే ఇది ఉంది ఇది లేదండి. వాళ్ళు ఇంకా మంచిగా రిలాక్స్ కావడానికి కూడా బాల్కనీ ఉందండి. ఇంకా మొత్తానికి మా వాళ్ళు అయితే డైనింగ్ ఏరియా దగ్గరికి ఫ్రెష్ అప్ అయి వచ్చారు. ఫుడ్ కూడా వచ్చేసిందండి. ఇక్కడ మాకు వైట్ రైస్ కొంచెం లావుగా ఉందండి. ఇక్కడ ఫుడ్ అదే రైస్ మాత్రమే లావుగా ఉంటుందని చెప్తారు కదా, కొబ్బరి నూనెతోటి వంటలు చేస్తారని చెప్పారు కదా. నాకు కొబ్బరి నూనె ఫ్లేవర్ అయితే ఏం అనిపించలేదండి. రైస్ కొంచెం తినాలనిపించలేదు, ఎందుకంటే మనం సన్న రైస్ తింటాం కావచ్చు. కొంచెం లావు రైస్ తినాలంటే ఇబ్బందిగా అనిపించింది. ఇంకా వెజ్ తినే వాళ్ళకి వెజ్, మొత్తం చేపలు ఫ్రై బాగున్నదండి. ఫుడ్ అయితే తిన్నాము. తర్వాత మేము ఫుడ్ తిన్న తర్వాత స్పీడ్ బోటింగ్ చేసామండి. ఒక్కరికి వచ్చేసి 300 రూపాయలు. ఫుల్ బట్టలు అయితే ఫుల్ తడిసాయి. ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసాం. DJ Suman and Money. ఈవినింగ్ స్నాక్స్
అరటి బజ్జీ టీ ఇచ్చారు. అవి తిన్న తర్వాత మళ్ళీ అంతాక్షరి ఆడుకున్నాము. నైట్ అయింది. నైట్ ఒక దగ్గర బోటు ఆపారు. నైట్ డిన్నర్ మాకు చపాతి, వైట్ రైస్, పప్పు టమాటా, బెండకాయ ఫ్రై, చికెన్ కర్రీ చాలా బాగుంది. నైట్ కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత పడుకున్నాము. మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయి మాకు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ పెట్టి మేము ఎక్కడ ఆపామో అక్కడ